గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఏకమై ఇల్లు ముట్టడిస్తామని రాష్ట్ర సాధికార రజక కమిటీ మెంబర్ తాతపూడి రామకృష్ణ హెచ్చరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవిపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో రజక నాయకులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాధికార రజక కమిటీ మెంబర్ తాతపూడి రామకృష్ణ, రాష్ట్ర డైరెక్టర్ ఏవిడి మెంటారావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళలకు గౌరవం కల్పిస్తోందని అన్నారు. అయితే ఎమ్మెల్యే మాధవిని జుట్టు పట్టుకుని లాక్కొస్తామంటూ జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలు అత్యంత అనుచితమని, మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని హెచ్చరించారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఏకమై రాజా నివాసాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు పాత్రికేయ మిత్రులు పిలిచిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరందరూ చూశారు మొన్న గుంటూరు జిల్లాలో జరిగినటువంటి పరిణామ క్రమాన్ని. ఏదైతే అంబటి రాంబాబు అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి స్థాయి నాయకుని పట్టుకొని ఎంతో అసభ్యకరంగా మాట్లాడిన పిదప గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారు వారికున్న అనుచరగణంతో సుమారు 3000 మందితో వెళ్ళి అంబటి రాంబాబు గారిని సారీ చెప్పాలా ముఖ్యమంత్రి గారికి అనే ఉద్దేశంతో వారు వెళ్ళి వారి ఇంటిని ముట్టడించడం జరిగింది. వారు చాలా శాంతియుతంగా నిరసన అనేది చేయడం జరిగింది. కానీ అందులో కొంతమంది విధ్వంసకారులు ఎంటర్ అయి అక్కడ జరిగిన సంఘటన అందరం చూసాం. అయితే దాన్ని ఉద్దేశించి వైసీపీ నాయకులు అనేక రకాలుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్న జక్కంపూడి రాజా గారు, రాజానగరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ జక్కంపూడి రాజా గారు ఒక బీసీ మహిళ, అందులోని ఒక రజక మహిళ అని కూడా చూడకుండా ఆవిడ్ని కించపరిచే విధంగా, అమ్మ మాధవి ముందుంది నీకు, నీ జుట్టు పట్టుకుని లాక్కొస్తామని అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యల్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఒక రాష్ట్రంలో ఉన్న ఏకైక రజక మహిళ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు, వారికి ఎప్పుడు కూడా రజక జాతి మొత్తం కూడా వారు వెన్నంటే ఉండి, వారికి ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా రజక జాతి చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సోదరులారా, మీరు చూశారు జమీందారీ వ్యవస్థలో భూస్వామ్య విధానాల మీద పోరాడినటువంటి వీరనారి శ్రీమతి చాకలి ఐలమ్మ గారు. చాకలి ఐలమ్మ వారసులు మేము. ఏమనుకుంటున్నారో మేము కూడా తలుచుకోగలం. మేము కానీ గట్టిగా కన్నెర చేస్తే మీ పార్టీ పతనానికి నాంది అవుతుంది. అందరూ కూడా రజకుడు చేయి చలవని, రజకుడితో ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటారు. అలాంటి రజకులతోటి మీరు పెట్టుకుంటున్నారు. మీ పార్టీ పతనానికి ఇదే నాంది. జక్కంపూడి రాజా గారు, మేము తలుచుకుంటే అవసరమైతే మీ ఇంటిని కూడా ముట్టడించడానికి రజకులందరూ సిద్ధంగా ఉన్నాం. రజకులు ఎవరు ఇక్కడ చేతగానికి తన్నంగా గాజులు తొడుక్కోలేరు. రజక మహిళని మీరు జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వస్తే ప్రతి ఒక్క రజకుడు కూడా ఆ రోజు దుశ్శాసనుని ఏదైతే తొడలో బద్దలపడడానికి భీముడు తయారయ్యాడో అదేవిధంగా ప్రతి రజక సోదరుడు కూడా ఆవిడికి కవచంలో నిలబడి అవసరమైతే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ముట్టడి చేయడానికి రజక సోదరులు అందరూ సమాయత్తంగా ఉన్నారు. ఖబర్దార్ జక్కంపూడి రాజా గారు, ఇది మా రజకుల తరపున మేము ఇచ్చే హెచ్చరిక. కాబట్టి ఇక నుంచి సంస్కారవంతంగా నోరుని అదుపులో పెట్టుకుని ఆవిడ చాలా శాంతియుతంగా చాలా గౌరవంగా మాట్లాడారు. మీకు ఆవిడ చెప్పారు, మీకు దమ్ముంటే రేపు 11వ తారీఖు మీ 11 మందితో వచ్చి అసెంబ్లీలో ప్రజల సమస్యల పట్ల, ప్రజల భావోద్వేగాల పట్ల మీరు ప్రశ్నించండి. అంతేకాని ఒక సామాజిక మహిళను ఇలాగ బయటకు వచ్చి ఎక్కడో కానీ, అసలు రజక మహిళలు చాలా తక్కువగా రాజకీయాల్లో ఉంటారు. అలాంటి ఆవిడ ఎమ్మెల్యేగా ఎన్నికై సుమారు అరగంటలో 3000 మందితోటి ఆవిడ ప్రదర్శన చేస్తే ఆవిడని బెదిరిస్తారా? ఆవిడకి ఎవరు లేరనుకుంటున్నారా? రాష్ట్రంలో ఉన్న రజకులందరూ కూడా తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ముఖంగా కూడా నువ్వు ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ప్రముఖుల ద్వారా నువ్వు క్షమాపణ చెప్పుకో. లేదంటే మరొక 2 సంవత్సరాలు ఇంకొక 2 టర్మ్లు కూడా నీవు ఇంట్లో అలాగే కూర్చోవాలి. గోల్డ్ బిల్లు కూడా చేయాలి.
కాబట్టి ఇప్పటికైనా మీ పార్టీ వాళ్ళందరూ కూడా రౌడీజం గూడాజం చేస్తే ఎవడ ఊరుకోడి పరిస్థితి ఇప్పుడే లేదు. ప్రతి ఒక్కడు మారాడు. ఏ బుద్ధి సిగ్గు శరమ లేదా మీకు? తిరుపతిలో లడ్డూలు, కోటాని కోట్ల లడ్డూలు మీరు నెయ్యితోటి, కొవ్వులతోటి, పంది కొవ్వుతోటి, ఆవు కొవ్వులతోటి రకరకాల దుర్మార్గమైన ఆయిల్లు కెమికల్స్తో తయారు చేసి వాటిని లడ్డూలుగా తయారు చేసి మీరు రామ జన్మభూమికి అన్ని లడ్డూలు పంపించడానికి సిగ్గేట్లేదయ్యా వైవి సుబ్బారెడ్డికి కానీ? మరి వాళ్ళని అడుగు నువ్వు. వాళ్ళు అడగకుండా అక్కడేదో ఆవిడ ధర్నా చేయడానికి వెళ్ళి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా రజక ఫెడరేషన్ తరఫున కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా మీరు తప్పనిసరిగా మీ రజక భవిష్యత్తు భాగంలో ఏం చేయాలన్నా మా గల్లా మాధవ గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా రజక ముద్దుబిడ్డకి తప్పనిసరిగా మీరు బేషరతుగా మీడియా ద్వారా, పత్రికా ప్రముఖంగా మీరు క్షమాపణలు చెప్పండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు క్షమాపణలు చెప్పాలని బాధ్యత మీరు తీసుకోండి. మీరు వికటాటాసన చేస్తున్నారు. తప్పనిసరిగా అతను ఆల్రెడీ రిమాండ్లో పోయాడు. మరి ఈ ఇంత దుర్మార్గాన్ని చేస్తున్నారు. తిరుపతి వెంకన్నను కూడా దుర్మార్గాన్ని ప్యానల్ చేస్తున్నారు. మీకు